నిరంతర సాధన. కాలం దైవస్వరూపం, అందువల్ల దైవంలాగానే భావించాలి, దైవంలాగే ఆరాధించాలి, జీవితానికి అనుసంధానం చేసుకోవాలి. కాలగమనమే జీవితం. కాలంతో పాటు నడిస్తే జీవితాన్ని జీవించినట్లే, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నట్లే. సద్వినియోగం అంటే భగవత్ సాధనే, ఆయన అభీష్టం మేరకు చేసే కర్మయోగమే, విభిన్న కార్యాల యాగమే. నేటి ఆధునిక జీవితం క్రమబద్ధత లేని అనేక పనుల సమ్మేళనం. దీన్ని అధిగమించేందుకు ప్రతి మనిషి ఎదుర్కొనే ప్రధాన సమస్య సమయాభావం. విధికృతమైన జీవన పోరాటానికే సమయం సరిపోని మనిషి కలండనెడు వాడు కలడో లేడో అనే అయోమయ డోలాయమాన విధి కోసం సమయాన్ని కేటాయించగలడా? కేటాయించిన ఎంతవరకు? నిరంతర నిష్ఠతో కూడిన నిర్విరామ సాధనతో కానీ లభ్యం కాని నిటలాక్షుడు అరకొర సాధనకో అలవోక సాధనకో అందివస్తాడా? మరి సాధారణ మానవుడు సమయాన్ని దొరకబుచ్చుకునేదెలా? దీనికి అనుభవజ్ఞులు, జ్ఞానులు ఒక సూక్ష్మ మర్మాన్ని సూచించారు, అమూల్య సాధనను అందించారు. అది పనిగా కాక పూజగా భావించి అనుష్ఠానం చేయమని, యోగంగా సాధన చేసి యోగివి కావాలని సూచించారు. ప్రతి పనిని దైవ కార్యంగా, పూజగా భావిస్తే లౌకికమైన పనంటూ మనకి ప్రత్యేకం ఏమీ ఉండదన్నారు. అప్పుడు దానికోసం సమయం కేటాయించాల్సిన అవసరమూ ఉండదు. నిరంతర స్మరణకు, అర్చనకు, ఆరాధనకు అర్థం ఇదే. ఆరాధన విష్ణువును విశ్వం అంటూ మొదటి నామంతోనే విశ్వాన్ని విష్ణువుగా నిర్ధారించేసింది విష్ణు సహస్రనామం. ఇలాంటి ఈ విశ్వంలో ఏం చేసినా అది విష్ణు కార్యమే అవుతుంది, విష్ణారాధనే అవుతుంది. ఈ మర్మం తెలియక మనం విష్ణువు నుంచి విశ్వాన్ని వేరు చేసి వికృతం చేసి మనకు మనమే హాని చేసుకుంటున్నాం. మనకు మనమే సహజమైన అత్యంత సులభ సాధ్యమైన సాధనను, ఆరాధనను కష్టతరం చేసుకుంటున్నాం. ఊపిరిని కూడా మంత్రంతో శ్వాసించే దేశం ఇది. మాటను మంత్రంగా ఉపాసించే సంస్కృతి మనది. ఈ దేశంలో పూజను స్వీకరించేందుకు ఉపకరణాలకు కరువా? ప్రతి వస్తువు పూజా సంభారమే, ప్రతి అణువు పూజాపీఠమే, ప్రతి క్షణము బ్రహ్మీ ముహూర్తమే. చెట్టు, పుట్ట, నీరు, నిప్పు ఇక్కడ అన్నీ పూజార్హమే. ఏం కాదు చెప్పండి? కాలమే దైవమైనప్పుడు కాలంలో మనం జరిపే ప్రతి పని కూడా పూజే అవుతుంది. ఏదైనా భావం ప్రధానం. భావం మన మనసును ప్రభావితం చేస్తుంది, మనసు భావాన్ని మలుస్తుంది. ఒక మంత్రాన్ని ప్రయోగించినా, ఉపాసించినా దాని వెనుక భావం లేకపోతే మంత్రం సైతం నిర్వీర్యమైపోతుంది. మన ఆధ్యాత్మిక సంస్కృతిలోని సంకల్పం అనే విధికి అర్థం ఇదే. దేనికోసం దేన్ని వినియోగించినా అది ఆ భావం ప్రధానం, ఆ భావం నిష్ఫలం. పని చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నామో ఆ భావం ప్రధానం. వంట చేస్తూ తినుబండారం అనుకుంటే అది తినుబండారమే అవుతుంది. దైవ నివేదనకు చేస్తున్న నైవేద్యం అనుకుంటే అది నైవేద్యంగానే పరిణామం చెందుతుంది, పవిత్రమైపోతుంది. స్నానం చేస్తున్నప్పుడు జలపాత్రలోని నీటిని గంగే చే యమునే చైవా అంటూ ఆ భావంతో పునీతం చేస్తే అది గంగాజలమే అవుతుంది, యమునోదకమే అవుతుంది. ఆ ఫలము దక్కుతుంది. భగవంతుణ్ణి సర్వాంతర్యామిగా అవగాహన చేసుకున్నప్పుడు అలా అని
అంగీకరించినప్పుడు ఎవరితో ఏ వ్యవహారమైనా, దేనితో ఏ వ్యాపారమైనా అణువణువున నిండి నిబిడీకృతమైన దైవంతో వ్యవహారమే అవుతుంది. ఆ స్పృహ లౌకిక వ్యవహారాలను లోకేశుడి ఆరాధనను ఏకరూపంగా మలుస్తుంది. అదే నిరంతర స్మరణ సాధన అవుతుంది. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.